బుచ్చిరెడ్డిపాలెం పట్టణంలోని బీజేపీ కార్యాలయంలో మండల అధ్యక్షుడు గండి రఘురామయ్య, సీనియర్ నాయకులు ఇనుగూరి బాలయ్య, జిల్లా అధికార ప్రతినిధి గంజం పెంచల ప్రసాద్ ఆధ్వర్యంలో 75వ గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. జెండా ఎగరవేసి జెండా వందనం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గాంధీజీ కలలు కన్న గ్రామ స్వరాజ్యాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నెరవేరుస్తున్నారని చెప్పారు. అట్టడుగు వర్గాలకు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఆశాజ్యోతిగా నిలిచారన్నారు. అందరికీ సమన్యాయం చేస్తూ సంక్షేమ పథకాలను తీసుకువచ్చి ఆర్థికంగా ఎంతో చేయూతను ఇస్తున్నారని తెలిపారు. అనంతరం బీజేపీ సీనియర్ నాయకులు బాలయ్య మాట్లాడుతూ 500 సంవత్సరాల ఏళ్ల కళ రామమందిర నిర్మాణం బీజేపీ హయాంలోనే సాధ్యమైందని తెలిపారు. స్వతంత్రం వచ్చినప్పటి నుండి 75 సంవత్సరాల కాలంలో 50 సంవత్సరాలు కాంగ్రెస్ పరిపాలన చేసినా ఎటువంటి అభివృద్ధి లేదన్నారు. బీజేపీ వచ్చిన 10 సంవత్సరాలలో చెప్పలేనన్ని అభివృద్ధి కార్యక్రమాలను చేసి చూపించిందని అన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. నా పేరు ఇనుగూరి బాలయ్య, సీనియర్ బీజేపీ నాయకుడిని. బుచ్చిరెడ్డిపాలెం వృత్తి వ్యాపారం. మనకు స్వతంత్రం వచ్చి 75 సంవత్సరాలు అయినప్పటికీ ఈ రోజు నుంచి ఈ గణతంత్ర దినం నుంచి రాజ్యాంగం అమలులోకి రావడం జరిగింది. కానీ ఈ 75 సంవత్సరాల్లో కేవలం ఒకే ఒక పార్టీ 50 సంవత్సరాలు పరిపాలన చేసింది. తర్వాత మార్పు చెంది మళ్ళా బీజేపీ వచ్చింది ఒక పర్యాయం. ఆ తర్వాత 10 సంవత్సరాలు, ఇప్పుడు జరగబోయే 10 సంవత్సరాలలో బీజేపీ గవర్నమెంట్ పరిపాలన చేస్తుంది. ఇకపోతే హిందువులకు పవిత్రమైంది కాశీ, మధుర, అయోధ్య. అయోధ్య ఇష్యూ అనేది 500 సంవత్సరాల నుంచి జరుగుతున్న విషయం. కానీ ఆ 500 సంవత్సరాల్లో ఎంతోమంది చనిపోయారు, వేల మంది చనిపోయారు. కానీ ఈరోజు బీజేపీ గవర్నమెంట్ వల్ల, నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయిన దానివల్ల ఒక్క నెత్తురు బొట్టు పడకుండా అయోధ్యలో శ్రీరాముల వారి బాలరాముడి ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమాలు ప్రపంచ దేశాలు ముక్త కంఠంతో హర్షిస్తున్నాయి. కానీ భారతదేశంలో కూడా 140 కోట్ల భారతీయులు ఈరోజు మనం నివసిస్తున్నాం. అన్ని దేశాల్లో అందరూ ఎప్పుడు తగాదాలు, ఎప్పుడు రౌడీజం, ఎప్పుడు బాంబులు. ఎక్కడ 140 కోట్ల భారతదేశంలో కూడా హిందువులు, ముస్లిం, క్రిస్టియన్లు ఎక్కడ ఎలాంటి లేవు. ఈ భారతదేశంలో ముస్లింలకున్న స్వేచ్ఛ, ముస్లింలకున్న ఆనందం ఎక్కడా లేదు. క్రిస్టియన్ల పరిస్థితి కూడా అదే. కాబట్టి ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ నమస్కరిస్తూ, ఈ గణతంత్ర దినోత్సవం రోజున మీ అందరికీ నమస్కరిస్తూ సెలవు. ప్రజలందరికీ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. మహానుభావులు ఎందరో వారి యొక్క తన మన ధన ప్రాణాలను అర్పించి సాధించినటువంటి ఈ స్వాతంత్రం కావచ్చు, అదేవిధంగా రాజ్యాంగం అమలుపరిచినటువంటి ఈ గణతంత్ర దినోత్సవాన్ని ఈరోజు ప్రజలందరూ కూడా ఎంతో ఆనందంగా జరుపుకుంటూ ఉన్నారు. ఈరోజు భారతదేశంలో 2014 ముందు ఉన్నటువంటి వాతావరణం వేరు, 2014 తర్వాత ఏర్పాటైనటువంటి వాతావరణం వేరు. ఎందుకంటే ఏదైతే అంత్యోదయ స్ఫూర్తితో ఈ దేశంలోని అట్టడుగులో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా వారి యొక్క స్వేచ్ఛ, సమానత హక్కుల్ని వారు పూర్తి స్థాయిలో వినియోగించుకునే పరిస్థితులు 2014 ముందు ఉండేవి. ఈరోజు 2014 తర్వాత ఏదైతే ఈ భారతదేశంలో నరేంద్ర మోదీ గారు భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత అట్టడుగు స్థాయి నుంచి ఈరోజు మధ్యతరగతి ప్రజలు కావచ్చు, అదేవిధంగా వ్యాపారస్తులు కావచ్చు, ఉద్యోగులు కావచ్చు, ప్రతి ఒక్కరు కూడా ఆనందంగా జరుపుకునేటువంటి పరిస్థితి వచ్చింది. ఎందుకంటే ఈరోజు గ్రామ స్థాయి నుంచి ఏదైతే ఆ రోజు మహాత్మా గాంధీ గారు కలలుగన్నారో, గ్రామాలు అభివృద్ధి చెందిన నాడే దేశం అభివృద్ధి చెందుతుందని చెప్పి, గ్రామ స్వరాజ్యాన్ని తీసుకురావాలని చెప్పి కలలుగన్నారో, ఆ కళలు సాకారం అయ్యేటటువంటి రోజు ఈరోజు. కాబట్టి గ్రామాల్లో అరుంధతి వాళ్ళు కావచ్చు, హరిజన వాళ్ళు కావచ్చు, గిరిజన కాలనీలు కావచ్చు, అదేవిధంగా ఒక గ్రామం నుంచి ఇంకో గ్రామానికి వెళ్ళేటటువంటి రోడ్లు కావచ్చు, ఉజ్వల పథకం కావచ్చు, మరుగుదొడ్ల నిర్మాణం కావచ్చు, స్వచ్ఛ భారత్ ద్వారా, అదేవిధంగా జలజీవన్ మిషన్ ద్వారా మంచినీటి సదుపాయం కావచ్చు, అదేవిధంగా ఈ దేశంలో దాదాపుగా
ఈ దేశం మొత్తం కూడా ఎక్కడ నిరుపేదనేవాడు ఏదన్నా వర్షమో లేకపోతే ఇంకేదైనా గాలివాన వస్తే పూలిపాకలు కూలిపోయి ప్రాణాలు కోల్పోయే పరిస్థితి ఉండకూడదని చెప్పి పక్కా గృహాల నిర్మాణం కోసం ఏర్పాటు చేసినటువంటి ప్రధానమంత్రి ఆవాస్ యోజన కావచ్చు. అదేవిధంగా ప్రతి పేద బిడ్డ కూడా చదువుకోవాలా, విదేశాలకు వెళ్ళి చదువుకోవాలని ఇబ్బంది పడకుండా ఈరోజు ప్రజలందరూ కూడా ఉన్నత విద్యల కోసం విదేశాలకు వెళ్ళాలని అంటే ప్రధానమంత్రికి ఒక అప్పీల్ చేసుకుంటే కేంద్ర ప్రభుత్వం నిధులతో ఇతర దేశాలకు వెళ్ళి ఉన్నత విద్యలు చదువుకునే పరిస్థితి కూడా ఈరోజు ప్రధానమంత్రి గారు తీసుకొచ్చారు. ఈరోజు రాష్ట్రంలో జరుగుతున్నటువంటి నాడు నేడు పనులు ఏదైతే ఈ విద్యాలయాలు మెరుగుపరిచే పనులు ఉన్నాయి, ఇవన్నీ కూడా సర్వశిక్ష అభియాన్ ద్వారా ప్రధానమంత్రి గారు చేయడం జరుగుతుంది. కాబట్టి ప్రజలందరూ కూడా భారత ప్రధాని నరేంద్ర మోదీ గారు ఏదైతే మీ జీవితాలు వెలుగులు నింపడం కోసం ప్రయత్నం చేస్తున్నారో వీటన్నిటిని కూడా మీరు అర్థం చేసుకుని రానున్న కాలంలో భారతీయ జనతా పార్టీని నరేంద్ర మోదీ గారి ప్రభుత్వాన్ని బలపరచాలని కోరుకుంటూ భారత్ మాతాకి జై. కృష్ణారెడ్డి, డాక్టర్ జీవి కృష్ణారెడ్డి. నేను వైద్య వృత్తిలో ఉంటాను. భారతీయ జనతా పార్టీ విషయం మనకి గణతంత్ర దినోత్సవాలు ఎన్నో జరుపుకున్నాము. కానీ ఈ సందర్భంగా 2024 గణతంత్ర దినోత్సవం జరుపుకోవడం మనందరం చాలా సంతోషించాల్సిన విషయము. ఎందుకంటే మొదట్లో మన దేశాన్ని ఎవరు పెద్దగా లెక్క చేసేవాళ్ళు కాదు. ఆ దశలో నుంచి మనము భారతదేశంలో 4-5 దేశాల్లో ఒక ఉత్తమ దేశంగా మనం పేరు తెచ్చుకున్నాం. మొన్న జరిగిన మన రాముడి ప్రతిష్టోత్సవాన్ని ప్రపంచ దేశాల్లో అన్ని దేశాల వాళ్ళు తిలకించారు. కొన్నిట్లో కార్ ర్యాలీలు జరిగాయి, కొన్నిట్లో సెలవులు ఇచ్చుకున్నారు. ఇది మనందరం గర్వించాల్సిన విషయము. ఆ రకంగానే ఈ 2024 సంవత్సరం అంతా మన దేశానికి సంబంధించి మన దేశాన్ని గర్వించే విషయాలు మనం చేయాలని మన నాయకులు ఎవరైతే నరేంద్ర